అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతుల బకాయిల అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో కలకలలాడిన ఫ్యాక్టరీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మూతపడే స్థితికి చేరిందని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. చెరుకు కొనుగోలు చేసుకోవడానికి ముందుగానే నెల రోజులు ముందుగానే వచ్చేవారు. ఈ సంవత్సరం వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు. కారణం ఏంటంటే మన ఫ్యాక్టరీ సక్రమైన పద్ధతిలో సక్రమైన టైంలో ఫ్యాక్టరీ గవర్నగట్ట ప్రారంభించినట్లయితే రైతుకి ఇంకా 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి సంఖ్యల ఫ్యాక్టరీ నుంచి చెరుకు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి గత ఏడాది దాకా జరిగేది. మరి ఈ సంవత్సరం సంఖ్యల ఫ్యాక్టరీ వాళ్ళు కేవలం 200-500 రూపాయలు, గతంలో అయితే 2800 కొనేటువంటి సంఖ్యల ఫ్యాక్టరీ వాళ్ళు ఈ ఏడాది మన ఫ్యాక్టరీ తెరవకపోవడం వల్ల 2500 రూపాయలు మాత్రం ఇస్తాము, అది కూడా లారీల ద్వారా మీరే సప్లై చేయాలని చెప్పేవారు. కానీ వైసీపీ పాలనలో మాత్రం సంఖ్యల ఫ్యాక్టరీ వాళ్ళు కూడా 2800 రూపాయలు టన్నొక్కడికి చెల్లించడమే కాకుండా తక్షణమే పేమెంట్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే, వాళ్ళే లారీల నుంచి చెరుకులు తీసుకెళ్లేటువంటి పరిస్థితి అప్పుడు ఉండేది. ఈరోజు ఈ కూటమి పాలన వచ్చిన తర్వాత సంఖ్యల ఫ్యాక్టరీ వాళ్ళు కూడా రైతులు మోసగించి 2500కే చెరుకులు కొనుగోలు చేస్తున్నారని అంటే ఏ విధంగా రైతు చెరుకును పండించేటువంటి రైతు ఏ విధంగా మెరుగైనటువంటి ఆర్థిక పరిపుష్టిని పొందుతాడో ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కూటమి పాలకులు ఎవరైతే ఉన్నారో కళ్ళు తెరిచి తక్షణమే ఫ్యాక్టరీని తెరవండి, తెరిపించి గత ఏడాది నుంచి వరకు కూడా ఇప్పటి వరకు కూడా 35 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి వెంటనే గ్రాంట్ రూపంలో మరి ఇస్తేనే కానీ ఆదుకుంటే కానీ రైతుల తాలూకా మనుగడ కానీ మరి కార్మికుల తాలూకా మనుగడ కానీ పరిస్థితులు ఆర్థికంగా కుటుంబాలు నిలదొక్కునే పరిస్థితులు కనిపించడం లేదు. కాబట్టి తక్షణమే ఈరోజు బోయిలకింతల కాటా దగ్గర నుంచి ఈ ఉద్యమాన్ని, ఈ నిరసన కార్యక్రమాన్ని, రైతుల తాలూకా ఆవేదనని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి ఇక్కడ రైతులందరూ కోరిక మేరకు ఇక్కడ ఈరోజు రైతులందరూ సమక్షంలో ఈరోజు ఈ మీడియా ద్వారా ప్రభుత్వం మీద ఈ ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాము. ఇప్పటికైనా కూటమి పాలకులు మరి కళ్ళు తెరిచి బుద్ధి తెచ్చుకొని ఏదైతే మీ ఎన్నికల్లో మీ ప్రసంగాల్లో ఏం మాట్లాడారో ఓసారి గుర్తు తెచ్చుకోండి. ఏం మాట్లాడారు? గోవాడ ఫ్యాక్టరీని ఏ విధంగా ఆదుకుంటామని చెప్పారు. కొత్త ఫ్యాక్టరీలు తీసుకొస్తాము, బూడి ముచ్చాలాడైతే ఫ్యాక్టరీలు తేలాడు, మేమైతే ఫ్యాక్టరీలు తీసుకొస్తామని చెప్పారు. ప్రజలు నమ్మారు. ఏమో పెద్దలు వచ్చారు, కేంద్రం నుంచి సహకారం ఉంది, ఇంకెన్ని ఫ్యాక్టరీలు తీసుకొస్తారేమో, గోవాడ ఫ్యాక్టరీని ఇంకా మెరుగైన పరిస్థితులు తీసుకొస్తామని చెప్పారు. కానీ కొత్త ఫ్యాక్టరీలు తీసుకురాలి సరికదా, సక్రమంగా ఆడుతున్నటువంటి గోవాడ షుగర్ ఫ్యాక్టరీని మూతపడేటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు. ఇప్పటికే ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే ఈ కూటమి పాలకులకి బుద్ధి వచ్చేలాగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఈ ప్రాంత రైతులు ఉన్నారని